తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. నమస్తే, వెల్కమ్ టు యూయూటీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఏదైతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశారు, వారి తల్లిగారైన శంకరమ్మ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం, ఎందుకు రావడం జరిగింది ఏంటని. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుంచి ఎంతోమంది పోరాడుతారు. మలిదశ ఉద్యమం 2009 డిసెంబరు 3 తారీఖు నాడు నవంబర్ 29కి పెట్రోల్ పోసుకొని ఎల్బీనగర్లో ఒక నరాన్ని కాల్చుకుంటూ అమ్మ అనలే నాన్న అనలే జై తెలంగాణ అన్నాడు. అలాంటి శ్రీకాంతాచారితో పాటు విద్యార్థులు రైలు కింద వాడి కొట్టుకొని ఎంతోమంది ఫైజన్ వేసుకొని చనిపోయారు. మరి అప్పుడు ఆ పిల్లల చావు చూసి రాష్ట్రాన్ని ప్రకటించింది సోనియా గాంధీ గారు. మరి ఆ సోనియా గాంధీ గారి రుణం కూడా మేము తీర్చుకోవాలి. 1000 మంది అమరవీరుల కుటుంబాలు ఇవాళ నిలబడ్డాయంటే ఇంకెంతమంది 1000 కుటుంబాలు చనిపోదురో. మరి ఆ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కానీ అమ్మ, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా మీకు పదవులు ఇవ్వడం జరిగింది, కానీ ఆ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ రావడానికి అంటే ఎందుకు రావాలనుకున్నారు? ఇప్పుడు దానికోసం పోరాటం చేసింది కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, 10 సంవత్సరాలు మేము పనిచేసినాం, అమరవీరుల కుటుంబాలు చేసినాం, అందరం చేసినాం, పని చేసినాం. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ గారికి కూడా చేసుకోవాలి కదా, మనం పార్టీకి పని చేయాలి కదా, అమరుడం కూడా మేము తీర్చుకోవాలి కదా అని మేము కాంగ్రెస్కి రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా? ఏమైనా 10,000 రాబోతున్నాయి అని చెప్పేసి ఏమైనా హామీ ఇచ్చిందా? హామీ అంటే ఏ పదవి అని చెప్పలే కానీ కంపల్సరీ నీ గౌరవించుకుంటా, నీ గౌరవంగా పదవి ఇస్తామని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కలిసారా? కలిసినా 2 సార్లు కలిసినాము. ఒక హామీ ఏమైనా ఇవ్వడం జరిగింది? రేవంత్ రెడ్డి గారు హామీ నాకు ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ మాత్రం అమరవీరుల కుటుంబాలను, శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా అమరవీరుల కుటుంబాలకు గౌరవించుకుంటాం అని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. 2వ సారి కలిసినప్పుడు కూడా పార్టీకి జాయిన్ అవుతామంటే కంపల్సరీ అమ్మ జాయిన్ కానీ మిమ్మల్ని మేము గౌరవించుకుంటామని చెప్పారు. కానీ ఇంకా మేము పదవులు గిదవులు అవన్నీ మేము అడగలే, సార్ చెప్పలేదు. అది విషయం. ఇదే హుజూర్నగర్లో గతంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు వారి సమక్షంలోనే జాయిన్ అవుతున్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే మరి ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర కూడా మినిస్టర్లు ఉన్నారు. కడియం సీఆర్ అయితేంది, పేర్లు ఎందుకు, చాలామంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఏం లేకుండా వచ్చి పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పార్టీలో పొంది కోట్లు సంపాదించుకొని మళ్ళీ వేరే పార్టీకి మారుతున్నారు. నా దగ్గర ఏముంది, నేను అమరవీరుని తల్లిని, ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన తల్లిని. ఏ పార్టీ అయినా మారవచ్చు, ఏ గవర్నమెంట్ అయినా నాకు పని చేయాలి. ఈ ఒక గవర్నమెంటే పని చేస్తున్నాను కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఇలా ఒక కుటుంబం కోసం చనిపోలే, ఒక భార్య పిల్లల కోసం చనిపోలే, రాష్ట్రం కోసం పోరాడిన కుటుంబాన్ని ఏ గవర్నమెంట్ అయినా గౌరవించుకోలే. నాకు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా మమ్మల్ని గౌరవించుకుంటారన్న నమ్మకం ఉంది. కంపల్సరీ కూడా గౌరవించుకుంటారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.